వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నా పేరు మీనా. ముందుగా హెడ్లైన్స్. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలచంకి జోగారావు మరియు అరకు ఎంపీ అభ్యర్థిగా గుమ్మ తనూజ నామినేషన్ దాఖలు. గాజువాక నియోజకవర్గంలో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. తాజాగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్లు నామినేషన్ దాఖలు. పెందుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థి పంచుకర్ల రమేష్ బాబు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో జగన్ అనే రావణాసుడితో యుద్ధం మొదలైంది అంటున్న అదితి విజయలక్ష్మి. గాజువాక నియోజకవర్గంలో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. తాజాగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాక అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ముందుగా రెండు పార్టీల అభ్యర్థులు కొత్త గాజువాక నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు కార్యకర్తలు, నాయకులు నడుమ భారీ ర్యాలీని చేపట్టారు. అనంతరం వారి సందర్భంగా మాట్లాడుతూ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. గాజువాక నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఇరువురు నేతలు అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. గంగవరం పోర్టు కార్మికులు చేస్తున్న పోరాటానికి మా పూర్తి మద్దతు తెలుపుతున్నామని, వారికి న్యాయం చేసే వరకు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. దయచేసి ఆశీర్వదించండి. అఖండమైనటువంటి మెజార్టీతో మరి గెలిపిస్తే గాజువాక ప్రాంతం మళ్ళా మనకు అభివృద్ధి చెందుతుంది. సోదరులారా, దయచేసి గమనించాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఈరోజు నామినేషన్ మరి భారీ స్థాయిలో మరి మీ అందరి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి ఎన్డీ బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం.
చేయాల్సిందిగా మనవి చేస్తాను. వేయడం జరిగిందండి. మరి ఈరోజు నేను తెల్లవారి 9:45 నుంచి కూడా మేము ఊరేగింపుగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎక్కడ చూసినా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అంటే మీకు ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి కార్యకర్త నాయకుడు అటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రతి ఒక్కరు కార్యకర్తల లోపల ఒకలాంటి జోష్ ఉంది. ఈ జోష్ మాకు విజయాన్ని చేకూరుస్తుందనే నమ్మకం మాకు ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విసిగి చెంది ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల. ఎక్కడో ఒక అణచివేతకు గురయ్యాం, ఎక్కడో ఒక దగ్గర దోపిడీకి గురయ్యాం, రేపు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందేమో అని ఒక భయంతో ప్రతి ఒక్కరు కూడా భావించేటట్టుగా కనిపిస్తున్నారు. ఈరోజు స్వేచ్ఛ వచ్చింది, రేపు మన భవిష్యత్తు నిర్మాణం చేసుకోబోతున్నాం, ఉమ్మడి కుటుంబంకి ఓటేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఖచ్చితంగా విజయం చేకూరుస్తారని చెప్పేసి గాజువాక ప్రధానికి నాకు విజయం అందిస్తారనే ఒక నమ్మకం, చాలా విశ్వాసం ఉంది. ఈరోజు జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా అన్ని కలుపుకొని ఉమ్మడి లక్ష్యం ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం, వైసీపీని ఇంటికి పంపించడం, 5 సంవత్సరాలుగా దోపిడీ గురైనటువంటి రాష్ట్రాన్ని కాపాడుకున్న ఒక సింగిల్ ఎజెండాతో అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 సంవత్సరంలో ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అన్నటువంటిది ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో మీరందరూ కూడా చూసుంటారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా గతంలో నా కుటుంబం నుంచి నా తాత, తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం వహించినటువంటి ఇదే నియోజకవర్గం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం, గడిచినటువంటి నెల రోజులుగా పెద్దలందరి తాలూకా సహకారం, స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, గురుమూర్తి రెడ్డి గారు, అలాగే ఉరుకుడు అప్పారావు గారు, అలాగే చాలామంది, నిన్ననే పులిస్ జనార్దన్ గారు, గౌరవ మాజీ మేయర్ గారు, వారు జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీని విజయం వైపు నడిపించడం కోసం పడుతున్నటువంటి కృషి మీరందరూ కూడా చూశారు. తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనల్ని, ఆ తాలూకా ఆశయాలని, మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తుకి, ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో దోహదపడతామనేటువంటి విషయాన్ని కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఒక లోకల్ మేనిఫెస్టోస్తో కూడా ప్రజల్లోకి రావాలి, వారందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలోచనల్ని మనం ప్రజల ముందు ఏ రకంగా నిలబెట్టుకుంటాము అనేటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అభ్యర్థిగా నా మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విషయాలను కూడా త్వరలోనే ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా గాజువాక పారిశ్రామిక ప్రాంతంగా ఉందో, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సహకారాన్ని మీరందరూ చూశారు. నిన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా ముఖ్యమైనటువంటి కార్మిక నాయకులందరూ కూడా కలిసి మరొకసారి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందన్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా వారు కూడా ఉద్ఘాటించడం జరిగింది. వీటన్నిటినీ కూడా ప్రజలకు తీసుకెళ్తాం, ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి గురించి వారికి గుర్తు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. రానుటువంటి కాలంలో మరింత సంక్షేమం, అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతాల్లో కూడా చేసేటువంటి దాన్ని కూడా సహకరిస్తామనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా ప్రజలకు చెప్పి ఘనమైనటువంటి విజయాన్ని రేపు గాజువాకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ
నామినేషన్ ఘట్టం ఏదైతే పెద్ద ఎత్తున వేలాది మంది గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా నలుమూల నుంచి వచ్చి విజయవంతం చేశారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి మీ ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, అభిమానికి, కార్యకర్తకి, నాయకుడికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మీ అందరికీ కూడా సహకరించినటువంటి మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలజంగి జోగారావు మరియు అరకు ఎంపీ అభ్యర్థిగా గుమ్మ తనుజ నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసంద్రోహం మధ్య పాత బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు, కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి తనుజ నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ జెండా రెండవసారి పార్వతీపురంలో ఎగరవేసి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తామని అన్నారు. గత 5 ఏళ్లలో ప్రజా రంజక పాలనను అందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వచ్చేది మళ్ళీ వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. జరుగుతుంది జగనన్న దీవెనలతో ఈ పార్వతీపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మరి ముఖ్యంగా పెద్దలు ప్రసన్న కుమార్ గారు కానీ, రమాదేవి గారు కానీ, వాకా నాగేశ్వరరావు గారు కానీ, అలాగే చైర్పర్సన్ గారు కానీ, మా పట్టణాక్షరి బాలు కానీ, మళ్ళీ మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఈ పార్టీ గెలుపు కోసం జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ఈ పార్వతీపురం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ పార్టీకి అండగా తోడు అని చెప్పడానికి ముక్తకంలో ఈ పార్టీ శ్రేణులు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఒకటే నినాదం, గుండె నిండా జగన్ పెట్టుకొని భుజాన్ని పైన జగన్మోహన్ రెడ్డి గారు జెండా పట్టుకొని జగనన్న ముఖ్యమంత్రి చేసే వరకు మేము నిద్రపోమని చెప్పి ముక్తకంఠంతో కార్యకర్తలు చెప్పడం మేము విన్నాము, చూసాము. ఈ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే పేదవాడికి మంచి చేయడానికి, రైతాంగానికి మంచి చేయడానికి, డ్వాక్రా అక్కచెల్లెళ్ళకి మేలు చేయడానికి, నిమ్న జాతుల్ని, అట్టడిక వర్గాలకి, బలహీన వర్గాలను కాపాడుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఈ పార్టీ ఆలోచన విధానం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళడానికి, మాయ మాటలు చెప్పడానికో, అబద్ధాలు చెప్పడానికో, మోసం చేయడానికో, దగాకొరతనం చేయడానికో కాదు. ఈ పార్టీ ఆలోచన అనేది పేదవాడు, నమ్ముకునేవాడికి, కష్టంలో ఉన్న రైతన్నకి, డ్వాక్రా అక్కచెల్లెలకి, నిరుద్యోగ యువతి యువకులకి, గ్రామాల్లో ఉండే నాయి బ్రాహ్మణులు, రజకులు, నేతాగీత కార్మికులు, అట్టడిగ వర్గాలు, ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం తోడుగా అండగా ఉందని చెప్పడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈరోజు మీరు చూసారు ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఒకటే ఆలోచన, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, జోగారావు గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం, మనోజ్ రాణి గారిని ఎంపీ చేసుకుంటామని చెప్తున్నారు. మీరు చూశారు ఈ అభిమానాన్ని, ఈ ప్రేమని మళ్ళా మాతో కొనసాగించని ప్రతి కార్యకర్త కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే జగనన్న ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకి గత 59 నెలలుగా మంచి చేస్తూ ముందుకెళ్ళిన సందర్భం అందరం చూసాము. ఇందులో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, మరి ముఖ్యంగా దళారీతనం లేదు, మధ్యవర్తి లేడు, లంచం లేదు. ఈ వ్యవస్థ అనేది పేదవాడి కోసం, ఇబ్బందుల్లో ఉన్న రైతన్న కోసం, డ్వాక్రా అక్కచెల్లెల కోసం, లేదా పిల్లలు చదివించుకున్న చెల్లి కోసం, లేదా పిల్లలు ఉన్నత స్థానానికి వెళ్ళాలని విద్యాదేవన పద్ధతిగా తోడుగా ఉన్నందుకు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఈరోజు మండు టెండర్లో ముక్త కంఠంతో నేనేమనుకున్నానంటే 10 గంటలకి క్లోజ్ చేద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళ అభిమానంతో, వాళ్ళ ఆశీస్సులతో 12:30 అవుతుంది. అయినప్పటికీ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంకా వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆలోచనని, వాళ్ళ అనురాగాన్ని ముందుకు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్వతీపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అడ్డా జగన్మోహన్ రెడ్డి గారి కానుగా ఇవ్వడానికి ఈ పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉన్నారని, మేమంతా జగనన్నతో సిద్ధమని చెప్పే కార్యక్రమంలో ఈరోజు అక్కడ రావడం జరిగిందనే విషయాన్ని మీ అందరూ కూడా సభముఖంగా తెలియపరచుకుంటాం. పెందుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థి పంచుకల రమేష్ బాబు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఎందుకు నియోజకవర్గంలో కూటమి తరపున తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు తనను ఆస్వాదించాలని ప్రజలందరినీ కోరారు.
ఎక్కడికండి వాళ్ళ ఫోటోలో వచ్చినాయి ముందుకెళ్ళాలి. ఎక్కడికండి వాళ్ళ ఫోటోలో వచ్చినాయి ముందుకెళ్ళండి. సంవత్సరం లోపే గతంలో ఎమ్మెల్యే అదీప్ రాజు మధ్య గ్రామాల సమస్య పూర్తి చేయకపోతే ఓటు అడగడానికి రాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మా అని వచ్చి ఓటు అడుగుతూ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, నేను వచ్చిన 5 సంవత్సరాల్లో పంచగ్రామాల సమస్య తీర్చకపోతే ఓటు అడగడానికి వస్తే ఓటు అడగడానికి రావడం కాదు, ఓటు అడగడానికి వస్తే చెప్పుతో కొట్టమని చెప్పి నేను అడుగుతాను. నాకు చిత్తశుద్ధి ఉంది, నాకు నిజాయితీ ఉంది, చేయగల సత్తా ఉంది. మాటలు చెప్పి గారుడీలు చేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజలను మోసం చేశారు. మేము 5 సంవత్సరాల్లో ఈ సమస్యలన్నింటినీ పూర్తి చేస్తాం. ప్రజలకి ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను నామినేషన్ను ఈరోజు విజయనగరం కలెక్టరేట్లో ఎన్నికల అధికారికి అందజేశారు.
విజయనగరం ఇలవేలుపు పైడితల అమ్మవారి దర్శనం చేసుకుని 3 లాంతర్ల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అనంతరం బొబ్బిలి శ్రీను మీడియా సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన రావాలి అంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా నేను విజయనగరం ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తాను. ప్రజలందరూ నన్ను దీవిస్తారని కోరుతున్నాను. అంతేకాకుండా ఇండియా కూటమి అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన సంతకం చేస్తారని చెప్పడం జరిగింది. మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ గెలుపు అనేది అత్యంత ఆవశ్యకమైన అంశమని చెప్పారు. విజయనగరం నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా అదిరి విజయలక్ష్మీరాజు ఈరోజు నామినేషన్ ఎంఆర్ఓ ఆఫీసులో అందజేశారు. అనంతరం ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రన్న అనే రాముడికి జగన్ అనే రావణాసుడికి మధ్య యుద్ధం జరుగుతుందని, ఈ యుద్ధంలో రావణాసుడి పైన రాముడు గెలుస్తాడని అన్నారు. చంద్రబాబు ఏ విధంగా అయితే 18 గంటలు కష్టపడతారో అదేవిధంగా మేమంతా కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడమే మా ధ్యేయమని ఆమె అన్నారు. అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను పాడు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే చెందుతుందని, అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని వందల స్కూల్ మూతపడ్డాయని, మన విజయనగరం నియోజకవర్గంలో 5 స్కూళ్లు మూతపడ్డాయని ఆయన విమర్శించడం జరిగింది. వస్తా ఉన్నారా? మేడం గారు నేను తీసుకొస్తాను. వచ్చా భావని గారు ఐబీపీ గారు ఆల్రెడీ లాయర్ గారు లోపల ఉన్నారు. మన అదృష్టం జగన్ గారు ఇక్కడ రాలే, లేకపోతే నాశనం పటాస్ చెట్లు అంతా అలాగే పోతున్నాయి. మనకి నా పేరు చెప్పుకుని వచ్చి కరెక్ట్ కాదు. రాలేదా? ఓకే ఓకే ఆ కాగితం లోపల అంటే ఎమర్జెన్సీ Sina. Baby, Sina. Right. Prasad.
పెట్టుకుంటే కంటిన్యూ అయిపోద్ది అప్పుడు. హలో లేకపోతే యువతలు రావచ్చు కాదు మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకు కెమెరా వస్తుంది చేసిన ఇటుపక్క వచ్చి వచ్చి ఓటు కూడా అందులో ఉన్నారు సార్. అయినప్పుడు నేను ఈరోజు ఒక ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నుంచి నేను నామినేషన్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నుంచి నామినేషన్ వేయటం జరిగింది. అయితే ఈరోజు నుంచి మే 13th వరకు మనం కార్యకర్తలందరూ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలందరూ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే రాత్రి పగలు పనిచేస్తారో అదేవిధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసి మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని మనం అందరం డెసిషన్ తీసుకున్నాం. అయితే మనం అందరం ఈరోజు ఒక యుద్ధానికి వెళ్తున్నాం. ఈ యుద్ధం ఒక రాముడి మధ్య, రావణాసుడి మధ్య జరుగుతున్న యుద్ధం. అయితే ఈ విధంగా మనం మంచి ఎప్పుడైనా గెలుస్తుందని మన అందరికీ తెలుసు. అయితే మనం ఈ విధంగా వెళ్ళి మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయ్యి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు. అలాగే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారని మీ అందరికి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పార్లమెంట్ సభ్యుల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇక్కడ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఇక్కడ మన స్పీకర్ ఏమంటాడు, సెక్యూరిటీ తీసేయండి, ఫినిష్ చేసేస్తాం అపోజిషన్ లీడర్ అంటే. మీకు తేడా కనిపిస్తూ ఉంది. మనకి మన స్వతంత్రాన్ని కాపాడాలి, మన రాజ్యాంగాన్ని మళ్ళీ అమలు అయ్యేటట్లా చెయ్యాలి, మన సంక్షేమ కార్యక్రమాలలా చేయాలి. దోపిడీ విధానాన్ని మనం తీసి పారేయాలి. ఇది
మనం చేయవలసిన విషయం. ఇది చేయకుండా ఉంటే మనకి ఇప్పటికే మన పిల్లలపై పడ్డాడు. రిజల్ట్స్ గురించి నేను మాట్లాడటం లేదు, అసలు 10 లక్షల మంది పిల్లలకి క్లియర్గా ఉంది, చట్టాలు క్లియర్గా ఉంది. అసలు మన భవిష్యత్ మన విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో 5 స్కూల్స్ మూతకు పడేశారు. పాపం మా పిల్లలు పువ్వు తీసుకుని, రోజు పువ్వు, గులాబీ పువ్వు ఆ ఎండిఓ గారికి మా బడి నుంచి తీసేయకండి అని అయితే పాపం ఎండిఓ గారు ఏం చేస్తారు? విద్యాశాఖ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఒక్కరిని కూడా అవకాశం లేకుండా వచ్చేటప్పుడు కూర్చున్నాం అక్కడ చెట్టు కింద. మాకు అదృష్టం అనిపించింది, ఇక్కడ ముఖ్యమంత్రి రాలేదు, లేకపోతే ఆ చెట్టు కూడా ఇలాగా రాష్ట్రంలో ఉన్న ధ్వంసాలు మనం ఆపాలి, మనం ముందు వెళ్ళాలి. ఏ రంగం మీరు తీసుకున్నా మీరే సెలెక్ట్ చేయవచ్చు, దాన్ని విశ్లేషించుకోవచ్చు. అసలు నేను ఫినాన్స్ మినిస్టర్గా కూడా కొన్నాళ్ళు చేశాను. అప్పులు అన్ని రాష్ట్రాలకు ఉన్నాయి, తాకట్టు పెట్టే సంస్థ మాత్రం మనం చూసాం. ప్రజాస్తు తాకట్టు పెట్టి విజయనగరం పార్లమెంటు స్థానానికి బుధవారం 5 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 4 అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి అందజేశారు. వీరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కలిశెట్టి రామలక్ష్మి 2 సెట్లను దాఖలు చేయగా, కాంగ్రెస్ పార్టీ తరపున బొబ్బిలి శ్రీను, నవభారత నిర్మాణ సేవ పార్టీ అభ్యర్థిగా వంగపండు మహేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఒక్కరోజే 45 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 31 మంది అభ్యర్థులు వివిధ పార్టీల తరపున స్వతంత్రులుగా కూడా తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.